చాప్టర్ 2లో సెషన్ 2 అంటే క్లాస్ 2 మనము లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ డిస్కస్ చేసాము. ఇఫ్ యూని డైరెక్షన్ అంటారు, ఇఫ్ ఎల్స్ని బై డైరెక్షనల్ అంటారు. ఇఫ్లో కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్లో ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఇఫ్ ఎల్స్ని బై డైరెక్షనల్ అంటారు. మనకి కండిషనల్ ఆపరేటర్ అని ఒక ఆపరేటర్ ఉంటుంది, దాన్ని టెర్నరీ ఆపరేటర్ అంటారు. 2 సింబల్స్ ఉంటాయి ఇక్కడ, క్వశ్చన్ మార్కు, కోలన్. సింటాక్స్ జాగ్రత్తగా చూడండి. కండిషన్, క్వశ్చన్ మార్క్, స్టేట్మెంట్ 1, కోలన్, స్టేట్మెంట్ 2. ఇఫ్ లేదు, ఎల్స్ లేదు. ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ కేస్, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనం సిలో డిస్కస్ చేస్తున్నామో సేమ్ టాపిక్ C++లో, జావాలో ఉంటాయి, సేమ్ వేలో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింటాక్స్ చూడండి. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. జస్ట్ లైక్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్లో కూడా అంతే కదా, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 వస్తుంది, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. అక్కడ ఎల్స్ ఉంది, ఎల్స్కు ముందు ట్రూ స్టేట్మెంట్, ఎల్స్ తర్వాత ఫాల్స్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ తర్వాత ట్రూ స్టేట్మెంట్, కోలన్ తర్వాత ఫాల్స్ స్టేట్మెంట్. డెమో ప్రోగ్రామ్ చూడండి. జనరల్గా మీకు సి కానీ C++, జావాలో కానీ చాలామంది ఫెయిల్ అవుతుంటారు, డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్. ఏదైనా టాపిక్ అడిగినప్పుడు ఎగ్జామ్స్లో ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో చూస్తే టైప్ కాస్టింగ్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సెకండ్ చాప్టర్లో ఇఫ్ ఎల్స్, కండిషనల్ ఆపరేటర్, ఇలాంటివి ఏదైనా ఎగ్జామ్స్లో అడిగినప్పుడు పక్కన ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ రాయండి. ఇక్కడ డెమో ప్రోగ్రామ్ చూడండి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. A40, B10. కండిషన్ ఏంటి? A గ్రేటర్ దాన్ B. ట్రూ అయితే A ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే B ప్రింట్ అవుతుంది. సో A గ్రేటర్ దాన్ B, 40 గ్రేటర్ దాన్ 10 ట్రూ కదా. అంటే ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది? క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్న స్టేట్మెంట్ వస్తుంది, స్టేట్మెంట్ 1. సో A ప్రింట్ అవుతుంది. ఇది ఒక చిన్న డెమో, బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్సే. ఏదైతే ప్రోగ్రామ్ మనం ఇఫెల్స్లో రాస్తామో అదే ప్రోగ్రామ్ని మనము ఇఫెల్స్ లేకుండా కండిషనల్ ఆపరేటర్లో రాసుకోవచ్చు. లాజికల్ ఆపరేటర్స్ అంతకుముందు కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాము. అండ్ ఆర్ నాట్ ఎలా వర్క్ అవుతుంది? 2 కండిషన్స్ ట్రూ అయితే ఆన్సర్ ట్రూ వస్తుంది. అండ్లో ఆర్ అలా కాదు, ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా ట్రూ వస్తుంది. చూడండి, ట్రూ అండ్ ట్రూ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఫాల్స్. అదే ఆర్కి ట్రూ ఆర్ ట్రూ ఇస్ ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఇస్ ట్రూ, ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఇస్ ఫాల్స్. లుక్ ఎట్ ద స్మాల్ డెమో ప్రోగ్రామ్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి, A, B, C. మనం అవసరాన్ని బట్టి వేరియబుల్స్ తీసుకుంటుంటాము, వాల్యూస్ తీసుకుంటుంటాము. గతంలో కూడా చూసాము, ప్రింట్ఎఫ్లో కండిషన్ ఇవ్వచ్చు డైరెక్ట్గా, A గ్రేటర్ దాన్ B అండ్ B లెస్ దాన్ C. 10 గ్రేటర్ దాన్ 14 ఫాల్స్, 14 లెస్ దాన్ 20 ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ ఇస్ ఫాల్స్. మీకు గుర్తుందా? ప్రోగ్రాంలో ఇఫ్ లేదు, ఎల్స్ లేదు, కానీ కండిషన్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడే ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0 తీసుకుంటాము. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ చూసాం కదా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ సిరీస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ వస్తుంటాయి. ఇఫ్ కండిషన్ 1 స్టేట్మెంట్ 1, ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 స్టేట్మెంట్ 2, ఎల్స్ ఇఫ్ కండిషన్ 3 స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్. ఎల్స్ ఇఫ్ కండిషన్ n స్టేట్మెంట్ n. ప్రతి కండిషన్కి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. లాస్ట్లో స్టేట్మెంట్ X ఉంది, ఆప్షనల్ అని చెప్పాము, అంటే అది ఏ కండిషన్కి కూడా సంబంధం ఉండదు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ చూడండి. కండిషన్ 1తో స్టార్ట్ అవుతుంది. కండిషన్ ఎప్పుడు ట్రూ అయినా అది కండిషన్ 2 కానీ 1 కానీ 3 అని ట్రూ అయితే ఎల్స్కు ముందు స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత స్టేట్మెంట్.
సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1 వస్తుంది, ఆ స్టేట్మెంట్ ఎక్స్ అయితే లాస్ట్లో ఉందో అదే వస్తుంది. కండిషన్ 1 ఫాల్స్ అయినప్పుడు కండిషన్ 2కి వెళ్తాం. ఏదైనా కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత స్టేట్మెంట్కి వెళ్తాం. మరి ఇక్కడ ఎల్స్ తర్వాత ఏముంది? కండిషన్ 2 ఉంది. సో కండిషన్ 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 2, ఫాల్స్ అయితే కండిషన్ 3. అందుకే దీన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. సో కండిషన్ 3కి రావాలంటే కండిషన్ 1 ఫాల్స్ అవ్వాలి, కండిషన్ 2 ఫాల్స్ అవ్వాలి, అప్పుడు మనం కండిషన్ 3కి వస్తాం. డెమో ప్రోగ్రామ్స్ చూసాం కదా, అలాగే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చూద్దామా. చెక్ ఫర్ ఎ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0. ఒక నెంబర్ పాజిటివ్ అని ఎలా చెప్తాము? గ్రేటర్ దాన్ 0, నెగిటివ్ లెస్ దాన్ 0. అందుకే కండిషన్స్ చూడండి. ఏ నెంబర్ ఒక వేరియబుల్ సరిపోతుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్, ఇఫ్ ఏ లెస్ దాన్ 0 నేను అక్కడ ఇవ్వలేదు, మీరు రాయండి. ప్రింట్ఎఫ్ నెంబర్ పర్సన్ డి ఈజ్ నెగటివ్. అలాగే ఇఫ్ ఏ ఈక్వల్ టు 0కి ప్రింట్ఎఫ్ నెంబర్ పర్సన్ డి ఈజ్ 0 అని మీరు రాయండి. స్టేట్మెంట్స్, 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్పుట్ 10 అనుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ 0. 10 గ్రేటర్ దాన్ 0 ట్రూనా? ట్రూ. అప్పుడు ఏమొస్తుంది? నెంబర్ 10 ఈజ్ పాజిటివ్ అని వస్తుంది. ఎక్కడైతే పర్సన్ డి ఉందో ప్రింట్ఎఫ్లో ఆ ప్లేస్లో ఆ ఏ వాల్యూ వస్తుంది, అది మీరు అబ్జర్వ్ చేయండి. అందుకే కొంతమంది పర్సెంట్ డి ఈజ్ పాజిటివ్ అని రాస్తారు. రాయండి పర్సెంట్ డి ఈజ్ పాజిటివ్ అని రాసినప్పుడు మీ ఇన్పుట్ 10 ఇస్తే 10 ఈజ్ పాజిటివ్ అని వస్తుంది. -6 ఇచ్చామనుకోండి ఇన్పుట్. ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ 0, -6 గ్రేటర్ దాన్ 0 ఫాల్స్. అప్పుడు సెకండ్ కండిషన్కి వస్తాం. సెకండ్ కండిషన్ ఏ లెస్ దాన్ 0, -6 లెస్ దాన్ 0 ట్రూ. సో నెంబర్ -6 ఈజ్ అంటే నెంబర్ 6 ఈజ్ నెగిటివ్ అని వస్తుంది. పాజిటివ్ కాదు నెగిటివ్ కానప్పుడు 0 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 అనేది అవసరం లేదు. ఆ ఈక్వల్ టులో కూడా 2 ఈక్వల్ టుస్ ఉన్నాయి, నేను మీకు చెప్పాను. సింగిల్ ఈక్వల్ టు ఉంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు, డబుల్ ఈక్వల్ టు ఉంటే ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటారు. గ్రేటర్ దాన్ 0 కాదు లెస్ దాన్ 0 కానప్పుడు ఆబ్వియస్లీ అది 0నే అవుతుంది. కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు, కండిషన్ ఇస్తే ప్రాబ్లం లేదు. సో లాస్ట్ క్లాస్లో బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చూసాం కదా, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ చూద్దామా. 3 వేరియబుల్స్ తీసుకోండి. ఏబిసి, స్కాన్ఎఫ్ రాసాము. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సి. మరి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏని బితో చెక్ చేయాలి. కండిషన్ చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సి అని ఇచ్చాను. చాలామంది ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అని రాస్తారు. ఏదైనా ఒకటే, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి కన్నా ఏ ఎక్కువ ఉంది, అండ్ బి గ్రేటర్ దాన్ సి, సి కన్నా బి ఎక్కువ ఉంది, అప్పుడు బిగ్గెస్ట్ ఏ అవుతుంది. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంది అనుకున్నప్పుడు కండిషన్ మార్చండి, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అని పెట్టండి. ఏ బిగ్గెస్ట్ కాదు, బి చెక్ చేద్దాం. బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి. బిగ్గెస్ట్ ఈజ్ బి. బి కూడా కాదు, బిగ్గెస్ట్ సి అవుతుంది. ఏ కాదు, బి చెక్ చేసాం, బి కూడా కానప్పుడు ఆబ్వియస్లీ సినే బిగ్గెస్ట్ అవుతుంది. సెకండ్ మెథడ్ చూద్దామా. 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఇంట్ ఏ కామా బి కామా సి కామా బిగ్ అని ఉంది ఇక్కడ. సో దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కండిషన్తో పాటు బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, బిగ్ ఈజ్ ఈక్వల్ టు బి, బిగ్ ఈజ్ ఈక్వల్ టు సి అని రాసి లాస్ట్లో బిగ్ ప్రింట్ చేసాం. ఫస్ట్ మెథడ్లో ప్రతి కండిషన్తో పాటు ప్రింట్ఎఫ్ బిగ్గెస్ట్ ఈజ్ ఏ, ప్రింట్ఎఫ్ బిగ్గెస్ట్ ఈజ్ బి, ప్రింట్ఎఫ్ బిగ్గెస్ట్ ఈజ్ సి అని రాసాం. అంటే ఎక్కడెక్కడ వాల్యూస్ని ప్రింట్ చేసాం. సెకండ్ దాంట్లో అలా కాదు. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సి, లేదా ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ట్రూ అయితే ఏ వాల్యూని బిగ్లో ఉంచాం.
బీ గ్రేటర్ దాన్ ఏ అండ్ బీ గ్రేటర్ దాన్ సి. ట్రూ అయితే బీ వాల్యూని బిగ్లో ఉంచాం, రెండు కాకపోతే సిని బిగ్లో ఉంచాం. అంటే ఫైనల్గా ఒక వేరియబుల్ వాల్యూ బిగ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి లాస్ట్లో బిగ్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రోగ్రామింగ్ ఎలా అయినా రాసుకోవచ్చు, అదే ఇంపార్టెంట్. కండిషన్స్ మీ కన్వీనియంట్లో రాసుకోవచ్చు. ఒకసారి మీరు రాసిన కండిషన్స్ మీరు చెక్ చేసుకోండి ప్రాక్టికల్గా, అప్పుడు పూర్తి అవగాహన అనేది వస్తుంది. కొంతమంది ఇలా కూడా రాస్తారు చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సి, బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎల్స్ అంటే ఒకవేళ ఏ కాదనుకోండి బిగ్, అప్పుడు బీసీ చెక్ చేస్తే సరిపోతుంది కదా. మనం ఇందాక రాసిన ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అంటారు. అంటే స్మూత్గా ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి, ట్రూ అయితే ఏ బిగ్గెస్ట్, బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి, ట్రూ అయితే బి బిగ్గెస్ట్, రెండు కాకపోతే సి బిగ్గెస్ట్. అది ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్. ఇది సింప్లెస్ట్ వే. ఏ కాదు బి చెక్ చేద్దాం, బి అండ్ సి. ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి, బిగ్ ఈజ్ ఈక్వల్ టు బి, ట్రూ అయితే బి బిగ్గెస్ట్ అవుతుంది, ఫాల్స్ అయితే సి బిగ్గెస్ట్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్ అనేది మనం ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ అక్కడ కండిషన్ మనం అనుకున్నది సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే కంపైలర్ సింటాక్స్ చూస్తుంది తప్ప లాజిక్ వెరిఫై చేయదు. మీరు ఇచ్చిన లాజిక్ ప్రకారమే మీకు అవుట్పుట్ వస్తుంది.